హాయ్ గాయ్స్, నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డైనమిక్ హార్ట్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా అపార్ట్మెంట్లో మేము గణేష చతుర్థి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. అండ్ ముందుగానే మొత్తం అపార్ట్మెంట్ మొత్తం లైటింగ్స్తో డెకరేట్ చేశారనమాట. ఇది వచ్చేసి గణేష చతుర్థి ముందు రోజు. అందరు హాయ్ చెప్పండి. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఈరోజా రేపా? సో ముందు రోజు రాత్రి పిల్లలు వెయిట్ చేస్తున్నారు అనమాట గణేశాన్ని చూడాలి అనేసి. సో అలాగే ఇక్కడ డెకరేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్స్ ఆన్ ప్రాసెస్. అండ్ పిల్లలైతే పడుకోకుండా వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చేసి అరౌండ్ 9:30 to 10 అయింది. అండ్ డెకరేషన్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు గైస్. మా అపార్ట్మెంట్లో అయితే ఇలాగ ఫుల్గా లైట్స్తో నింపేశారనమాట. సో మంచిగా డెకరేషన్ చేశారు. అండ్ ఇక్కడైతే మా పిల్లలు, మా అల్లుళ్ళు నితీష్ అండ్ జైదీప్ ఇద్దరు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు అనమాట సబ్స్క్రైబ్ చేయమని ఛానల్. సో వీళ్ళ అల్లరేంటో చూసేయండి. It will be in the YouTube channel. What's up boys? Please like and subscribe. Please like and subscribe every day. And bell icon. Comment and bell icon. Share the video with 3 friends. Whoever you know. Share the video for your best friends. 6 friends and for the dynamic heart. And the like game is 5 lakh likes and 10 subscribers. Subscribe. Thank you. I want like subscribe. I want 2 subscribers. Subscribe Ditch Valley also. 956 lakhs and subscribe Ditch Valley. Who is this? Ditch Valley is not my channel. Everybody subscribe. Everybody know YouTube channel who is watching this video. Subscribe to Ditch Valley Radeshwar channel. Promoting your channel as well. Support to Vignesh. చూసారు కదా గైస్. సో పిల్లలు కూడా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయమని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడైతే గణేష పెట్టే ప్లేస్లో వచ్చేసి డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా క్యూట్గా, సింపుల్గా, ఎలిగెంట్గా చాలా బాగా చేశారు. అండ్ అలానే మా వినాయకుడు వచ్చేసాడు. అండ్ పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో అందరూ వచ్చేసారు గణేశాన్ని చూడడానికి అండ్ గణేశాన్ని వెల్కమ్ చేయడానికి. ఇక్కడ క్రాకర్స్ని కాలుస్తున్నారు చూడండి. నైట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-10:30 అయింది గైస్ గణేష తీసుకొని వచ్చే లోపల. అండ్ క్రాకర్స్ని కాల్ చేసి మా గణేశాన్ని వెల్కమ్ చేసిన తర్వాత ఇంకా అందరూ గణేశాన్ని తీసి కింద పెట్టి పూజ చేస్తున్నారు గైస్. పూజ చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి స్టేజ్ పైన పెట్టారు, చూసేయండి. మా గణేష చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. అండ్ అలానే తీసుకొని వెళ్ళి స్టేజ్ పైన పెట్టిన తర్వాత ఎంత కలర్ వచ్చిందో. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది వినాయకుడు. లైక్ గోమాత పైన కూర్చుని ఉన్నాడు అనమాట. సో చాలా బాగా మంచిగా సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చారు. అండ్
గణేష చతుర్థి అప్పుడే గణేష్ అని రివీల్ చేస్తారు గైస్. నేనైతే ఇప్పుడే రివీల్ చేసేసాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. చూసారు కదా గైస్. సో గణేశాన్ని స్టేజ్ పైన పెట్టిన తర్వాత ఎంత బాగుందో. అండ్ అలానే గణేశాన్ని ఇప్పుడు కవర్ చేసేసారు. అండ్ అలాగే నైట్ ఇంకా లేడీస్ అందరు కలిసి ఇలాగా ముగ్గులు వేసి మార్నింగ్ పూజ కోసం రెడీ చేస్తున్నారనమాట. సో అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నా చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 వీడియో. సో పార్ట్ 2 వీడియో కూడా లైక్ సెకండ్ డే లైక్ మేమేమేం చేసాము అదనేది కూడా నేను ఆ సెకండ్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మా గణేశాన్ని క్లోజ్ చేశారు. సో గైస్ ఈ వీడియో వచ్చేసి గణేష చతుర్థి ముందు రోజు తీసిన వీడియో అనమాట. ముందు రోజు నైట్. అండ్ అదే రోజు వచ్చేసి ఇంకా నైట్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. లేడీస్ అందరూ ముగ్గులు వేస్తున్నారు లైక్ మార్నింగ్ పూజ కోసం. అండ్ ఇది వచ్చేసి ఆన్ గణేష చతుర్థి డే గైస్. అండ్ విష్ యూ అ హ్యాపీ గణేష చతుర్థి. అండ్ ఇక్కడైతే మా గణేశుడిని మంచిగా అలంకరణ చేసి పూజ చేస్తున్నారు. అండ్ పూజ కూడా అంతా మొత్తంగా అన్నీ బాగా జరిగాయి గైస్. అండ్ మేమైతే మా అపార్ట్మెంట్లో గణేశాన్ని 3 days పెట్టాము. ఇంకా 3rd day వచ్చేసి మేము విసర్జన చేసామన్నమాట. సో ఆ వీడియోలో అయితే ఇంకా ఫుల్ డ్రమ్స్ గిమ్స్ కొట్టేసి అందరం డ్యాన్స్ చేసి చాలా బాగుంటుంది వీడియో. సో ఆ వీడియో అనేది పార్ట్ 2 వీడియోలో వస్తుంది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్ గణేష చతుర్థి వీడియో గైస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆన్ సెకండ్ డే అనమాట. సెకండ్ డే మేము ఏమేమి చేసాము లైక్ పిల్లల డ్యాన్స్ అవి ఇవి అనేది మీకు పార్ట్ 2 వీడియోలో వస్తుంది. నాకు తెలిసి ఈ వీడియోకి 3 parts వస్తుంది అనుకుంటా. సో స్టే ట్యూన్డ్ గైస్. గణేష చతుర్థి రోజు అయితే లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుండే. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. అండ్ సేమ్ డే ఈవినింగ్ కూడా లైక్ పంతులు గారు స్టోరీ చెప్పారు, పూజ చేశారు. ఆ వీడియో కూడా చూసేయండి గైస్. అండ్ మీరు కూడా దండం పెట్టుకోండి గైస్, అందరూ బాగుండాలి. అండ్ వాళ్ళ మనసులో ఏదేదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత మా గణేష ఎలా ఉన్నాడో చూడండి గైస్. అండ్ సేమ్ డే ఈవినింగ్ పూజ కూడా చూసేయండి. అండ్ పంతుల్ గారు కూడా లైక్ చాలా బాగా పూజ చేశారు గైస్. అండ్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క విషయం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశారు, చూడండి. Like Ksheerasagara means milk sea. Then Chandra has come first, who is a beautiful guy. So he is beautiful and people has to see him. But due to Ganesha's shapa, no one will see him. He got afraid. Then asked
Ganesha to give some remedy to him. Then Ganesha said, please go and ask my father. Then his father said, he will be sitting on my head. So except on the day of Vinayak Chaturthi, every other day people can see him except on Amavasya, because he will not come on Amavasya. He will not be seen. So for that, when people see Ganesha on Chandra on Vinayak Chaturthi day, they will get an apavada, like when we don't do something but still that will come on our head. Most of us will be seeing it day by day nowadays. That is only because ఆ స్టోరీ చెప్పడానికి మ్యాక్సిమం ఒక 15 to 20 minutes పట్టింది గైస్. కానీ అంతసేపు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి అనేసి నేను కొద్దిగానే పెట్టేసి కట్ చేసేసాను. అండ్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి ఇలాగా గేమ్స్ కండక్ట్ చేశారనమాట. సో ఇలాగ బిస్కెట్ తలపైన పెట్టుకొని ఇంకా వాళ్ళ ఫేస్తోనే మూవ్ చేసుకొని వాళ్ళు తినేటట్టు. సో ఇక్కడ వీళ్ళందరూ చాలా ఫన్ చేస్తున్నారు చూడండి. చూసారు కదా గైస్. సో మా అపార్ట్మెంట్లో ఎలా గణేష చతుర్థి సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.